హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో పడినటువంటి సందర్భంగా వైఎస్ఆర్సీపీ మాత్రం యువతకి ప్రాధాన్యత ఇస్తూ కొంతమందిని ఇప్పటికే ఖరారు చేశారు. అందులో భాగంగానే తిరుపతికి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారిని ఇప్పటికే అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, విదేశాల్లో చదివారు, చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తుని పక్కన పెట్టి ప్రజాసేవలో రావాలనేటువంటి ఆలోచన అసలు ఇప్పట్లో ఉన్నటువంటి రాజకీయం చాలా రచ్చుగా మారినటువంటి సందర్భంగా ఎందుకు రాజకీయాల వైపు అడుగులేశారంటే ఏం చెప్తారు? నేను ఉన్నట్టుండి 1 సంవత్సరమో 6 నెలల కిందటో రాజకీయాల్లోకి రావడం జరగలేదు. 2010 డిసెంబర్ నెల నుంచి నేను చురుగ్గా తిరుపతి రాజకీయాల్లో పాల్గొనడం మొదలైంది. ఆ రోజు పరిస్థితులు, అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి వెంట మా నాన్నగారు నడవడం, ఆయన చేపట్టినటువంటి ఓదార్పు యాత్రలో పూర్తిగా నిమగ్నమై తిరుపతి నగరానికి దూరం అవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా కూడా ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే బాగుంటుంది, మీరు కొంత అందరితోనూ క్యాడర్తో మాట్లాడుతూ వాళ్ళతో మమేకం అయితే కొంత ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతారు అన్నప్పుడు నా రాజకీయాలు తిరుపతి నగరంలో మొదలవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పార్టీ దీనికోసం పనిచేయడం, పార్టీ స్ట్రెంథన్ కావడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం, అందరినీ కలుపుకోకపోవడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకంతో ఈసారి నన్ను అభ్యర్థిగా తిరుపతి శాసనసభకు తిరుపతి నుంచి నిలబెట్టగలిగారు. దానికి మొదటగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మార్పు విషయానికి వస్తే, ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రాగలిగితే బూజుగట్టుపోయినటువంటి పాత తరపు ఆలోచనలను మార్చి సమాజానికి అంతో ఇంతో మేలు చేయగలుగుతుందని బలంగా నమ్మేటటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. నాకు ఈ అవకాశం లభించింది. నాతో పాటుగా రాష్ట్రంలో మరెంతోమంది యువతీ యువకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం రాష్ట్రానికి సమాజానికి ఎంతో మేలు చేయబోతుందని నా ఉద్దేశం. అంటే 2 సంవత్సరాల కాలం పాటు మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు, చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. అంటే మీరు రాకముందు తిరుపతి ఎలా ఉండేది, ఇప్పుడు తిరుపతి ఎలా ఉందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో గత 40 ఏళ్లలో లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మాస్టర్ ప్లాన్ రోడ్లు 1 కాదు 2 కాదు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రపోజ్ చేసి అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేయడం. శ్రీనివాస సేతు ఎంత ముఖ్యమైనదో తిరుపతి నగరంలో మీ అందరికీ తెలిసిందే. దాన్ని కూడా గడువు లోపల పూర్తి చేయడం, ఫ్రీ లెఫ్ట్లు తీసుకురావడం, స్లిప్వేలు నిర్మించడం, ఇవన్నీ కూడా పెద్ద మార్పును తిరుపతి నగరంలో చోటు చేసుకునేటట్టు చేసాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. 1 సంవత్సరం కిందట వచ్చినటువంటి వాళ్లకు తిరుపతిలో ఇప్పుడు తిరిగితే ఇన్ని కొత్త రోడ్లు రావడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీని ఓటమి పాలు చేయాలని చెప్పి సర్వశక్తులు వదులుతున్నారు. ఇప్పటికే మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, దాంతోపాటు ఉన్నటువంటి మిగిలిన పార్టీలు కూడా. సో ఎటువంటి వ్యూహంతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మా పూర్తి నినాదం అభివృద్ధే. అభివృద్ధితోనే మేము ఎన్నికల బరిలో నిలబోతున్నాం. అభివృద్ధితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు నగరంలో చాలా మందికి చేరుతున్నాయి. పోయినసారి మా నాన్నగారు తిరుపతి శాసనసభకు పోటీ చేసినప్పుడు ఆయనకు 80,000 ఓట్లు వస్తే ఈరోజు తిరుపతి నగరంలో సంక్షేమ ఫలాలను అందుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య 2 లక్షలకు పైగా ఉంది. పైగా మీరు చెబుతున్నటువంటి పార్టీలన్నీ గతంలో అంటే టీడీపీ, జనసేన మద్దతుతో అధికారంలో ఇంతకు మునుపు ఉన్నాయి. ఉండి కూడా తిరుపతి నగరానికి పెద్ద ఒరగబెట్టింది ఏమీ లేదు. అభివృద్ధిని తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు చూశారు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకునేటటువంటి విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తారు. ఆ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయదుందిబా వచ్చే ఎన్నికల్లో మోగిస్తుందని నేను బలంగా నమ్ముతాను. అంటే ప్రతి రాజకీయ పార్టీని కూడా తిరుపతిని ఒక సెంటిమెంట్గా తీసుకుంటుంటారు. గతంలో ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కూడా
ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో తిరుపతి మీద ప్రధాన పార్టీలు కూడా చాలా ఫోకస్ పెంచుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా పోటీకి దిగుతున్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది కదా. సో పవన్ కళ్యాణ్కి ధీటుగా మీరు ఎలా పోటీని ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? నేను మీకు నేరుగా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి సమస్యలపైన ఉన్నటువంటి అవగాహన ఎంత? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి గెలవగలిగితే ఏ సందు నుంచి ఏ సందుకు పోగలుగుతారో ఆయన చెప్పే పరిస్థితి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి విషయాలను ఆయన గ్రహించగలరా? ఇవన్నీ కూడా ఒక సంచలనాలకు కేంద్రంగా మారి పనిచేయాలని అనుకోవడం చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ గారే పోటీ చేసినా ఆయన్ని ఓడగొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తాను. అంటే మీరు ఇటీవల టీటీడీ నుంచి నిధులు విడుదల చేయడం పట్ల కొంత అసంతృప్తి వెల్లబొచ్చారు మిగతా పార్టీ నేతలంతా కూడా. కంప్లీట్గా టీటీడీ నిధులు ఎందుకు తిరుపతిలో వెచ్చించాలనేటువంటి ప్రశ్నలకి మీరు కూడా సమాధానం చెప్పారు. అది తిరుపతిలో అభివృద్ధిలో భాగంగానే చేస్తున్నారు కదా అనేసి. సో ఆ ఒక స్లోగన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ప్రజలకి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు దానిపైన? తిరుపతికి టీటీడీ పెట్టేటటువంటి ప్రతి రూపాయిలో అర్థం ఉంది. తిరుపతిని టీటీడీ నుంచి వేరు చేయలేం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే తిరుపతి దాంట్లో అంతర్భాగం. దాదాపుగా టీటీడీ వారు తిరుపతిలో 40 నుంచి 50% ఆస్తులను కలిగి ఉన్నారు తిరుపతి విస్తీర్ణంలో. కాబట్టి టీటీడీ ఇక్కడ స్పెండ్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. పైగా టీటీడీకి అంటే కొండపైకి వచ్చేటటువంటి భక్తులు అంతా కూడా తిరుపతి రోడ్డు మార్గాలను ఉపయోగించే కొండకెడతారు. తిరుపతిలో గెస్ట్ హౌసెస్ని టీటీడీ గెస్ట్ హౌస్ని వాడతారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను కార్పొరేషన్ అందిస్తున్నటువంటి వస్తువులను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదనంగా టీటీడీ సహకారం ఉంటే తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందన్నది నా ఒక్కడి ఉద్దేశం కాదు. తిరుపతిలో ఉన్నటువంటి 90% నుంచి 98% ప్రజలు దీన్నే కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. దానికి సంబంధించినటువంటి పౌర సమాజపు మీటింగుల్లో వాళ్ళు మాట్లాడినటువంటి ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి భిన్నంగా ఉంది. అది కూడా భారతీయ జనతా పార్టీలో భానుప్రకాష్ రెడ్డి గారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఖచ్చితంగా తిరుపతి అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం. మీరు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్స్ అని మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ తిరుపతి ఒక సుందరీకరణ తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఇప్పటివరకు చేశారు. సో నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? తిరుపతి నెక్స్ట్ అభివృద్ధి ఎలా ఉండబోతున్నారు ఏం చెప్తారు? మేము మొదట తిరుపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసాం. దాంట్లో భాగంగా మీరు చూసినటువంటి మార్పులు ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లకే కాకుండా పరిమితి కాకుండా ఇంకొక 10-14 మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ పాటికే కౌన్సిల్లో పెట్టాము. ఆ తీర్మానాలన్నీ కూడా పూర్తయినాయి. మొత్తంగా ఒక 30 నుంచి 34 రోడ్ల నెట్వర్క్ని తిరుపతిలో క్రియేట్ చేయాలన్నది మా ఉద్దేశం. తద్వారా తిరుపతిలో భవిష్యత్తులో ఎవరు ఎక్కడ ఏ స్థలం నుంచి ఇంకో స్థలానికి పోవాలన్నా కూడా చాలా సులువుగా సౌకర్యవంతంగా ప్రయాణించగలిగినటువంటి పరిస్థితిని కల్పించాలన్నది మా మొదటి ఉద్దేశం. రెండవది, తిరుపతిని భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలన్నది మా అందరి అభిలాష. దాంట్లో భాగంగానే టీటీడీ సహకారాన్ని కూడా అర్థించాం. టీటీడీ కూడా దానికి ముందుకు వచ్చింది. కాకపోతే కొంతమంది యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు అభివృద్ధిని అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశాలతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు తీర్పు కూడా 10వ తారీఖున వచ్చేటటువంటి అవకాశం ఉంది. దేవుడి ఆశీస్సులతో ఆ తీర్పు మున్సిపల్ కార్పొరేషన్కు టీటీడీకి అనుకూలంగా వచ్చినట్లయితే వచ్చే సంవత్సరం ఈనాటికల్లా తిరుపతి ఇందోర్ని లీడ్ చేస్తూ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మారిపోతుంది. ఇది కాకుండా చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు 110 ఎకరాల స్థలం రాబోతుంది. ఐటీ పెట్టుబడులకు ఆ స్థలం చాలా అనువైనది. ఇప్పటికే కొన్ని మిడ్ సైజ్ ఐటీ కంపెనీస్తో మేము సంప్రదింపులు జరిపాం. వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసినట్లయితే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళ సుముఖతను వ్యక్తం చేశారు. Tier 2 సిటీస్లో తిరుపతికి మంచి భవిష్యత్తు ఉంది. నెక్స్ట్ ఐటీ అంతా కూడా మెట్రో సిటీస్లో కాకుండా 2వ స్థాయి నగరాలకు మరల్చే క్రమంలో
తిరుపతిని ఆ అవకాశాన్ని ముందుగా అందిపుచ్చుకోవాలన్న ప్రయత్నంతో మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం. తద్వారా రెండో తరం ఏదైతే వాళ్ళ ఉద్యోగ అవసరాల కోసం అని చెప్పి తిరుపతి నగరాన్ని వదిలేసి ఇతర నగరాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ తిరుపతిలో ఐటీ ఉద్యోగాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి యువతకు కూడా మెండుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది కాకుండా తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా కూడా చేయాలని సంకల్పిస్తున్నాం. ఇప్పటికే దానికి తగ్గ అడుగులు వడివడిగా పడుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 350 కెమెరాలను తిరుపతి నగరంలో ఫిక్స్ చేసి తిరుపతిని సర్వైలెన్స్లో ఉంచాలని అనుకుంటున్నాం. ఆ సంఖ్యను కాస్త 3500 నుంచి 4000కు పెంచి తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి వీధి మొదట్లోనూ మధ్యలోనూ ఆఖరిలోనూ కెమెరాస్ని ఫిక్స్ చేసి ఏ క్రైమ్ మూమెంట్స్ నమోదవుతున్నా అంటే దాన్ని గమనించిన వెంటనే పోలీసు వారిని అప్రమత్తం చేసి నేర నివారణను పూర్తిగా అమలయ్యే విధంగా ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసాం. సో భవిష్యత్తులో ఆ పనిని కూడా పూర్తి చేస్తాం. సార్, ఫైనల్గా మీరు రాజకీయాల్లోకి రాకముందు అంటే మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ తరపున కానీ అంటే వద్దు, ఎందుకు రాజకీయాలు కొంత ఇప్పుడు బాగలేదు, చాలా మంది దగ్గర చాలా మాటలు వినిపించుకోవాల్సి వస్తుంది, ఇప్పటికే కరుణాకర్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక కేసులు ఎదుర్కొన్నారు, అనేక విమర్శలు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. సో అట్లా ఎవరన్నా ఆపడం జరిగిందా మీ ఇంట్లో నుంచి? ఆ కుటుంబ నేపథ్యమే రాజకీయాల్లో ఉండడం కారణంగా నాకు అటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిన్నప్పటి నుంచి మేము ఈ విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ వింటూనే పెరిగాం. ఈ కేసులు వగైరాలు చూస్తూనే పెరిగాం. కాబట్టి నాకు అట్లా తల్లిదండ్రుల నుంచి కానీ నా కుటుంబం నా భార్య నుంచి కానీ వ్యతిరేకత అయితే ఎప్పుడు కనపడలేదు. సో ఫైనల్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి ఫైనల్గా ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ సందర్భంగా? ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మేము అనుకున్నటువంటి పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం అన్నది అంత సులువైనటువంటిది కాదు. ఒక్క రోడ్డు వేయాలంటేనే నానా తంటాలు పడతారు, కోర్టు కేసులు అని అవని ఇవని. కానీ అనుకున్న సమయానికల్లా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను కూడా పూర్తి చేశాము. మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి జనం మాకు ఓట్లు వేయబోతారన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఏదో కొంత పదవుల్లో ఉండి ప్రాపకాన్ని పొందాలనుకునేటటువంటి నాయకులకు తిరుపతి ఓటర్లు అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు. తిరుపతి ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు నిలబడతారని నేను గట్టిగా చెప్తున్నాను. సో చూస్తున్నాం కదా, రాబోయే ఎన్నికల్లో యువతని ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అవినాష్ రెడ్డి గారికి ఇప్పటికే సీట్ కేటాయడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన మాస్టర్ ప్లాన్ రోడ్స్లో కావచ్చు, లేదంటే తిరుపతిలో సుందరీకరణ పనులతో ఆయన ప్రజల్లో మమేకం అవ్వడమే కాకుండా రాబోయే ఎన్నికలకు కూడా తన టార్గెట్ని అంటే తిరుపతిని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు నడుస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ప్రజల సేవే మార్గంగా తాను ముందుకు నడుస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.